అయోధ్యలో జనవరి 22న కొలువు తీరుతున్న శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలో ప్రతి ఇంటికి ప్రతిష్ఠ అక్షింతలు అందిస్తున్నారు. అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అందించిన అక్షింతలు ఇప్పటికే ప్రతి గ్రామానికి, ప్రతి దేవాలయానికి చేరుకున్నాయి. ఈ రోజు నుండి జనవరి 15 వరకు ప్రతి ఇంటికి అక్షింతలు కమిటీలు, రామభక్తులు అందిస్తున్నారు. వరంగల్ ఈ రోజు అక్షింతల ప్రారంభోత్సవం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రాముడు కొలువు తీరే మధుర క్షణాలు ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం కోసం ఊరు వాడ ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓరుగల్లులో ప్రతి ఇంటికి శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠిత అక్షింతలు ఇంటింటికి పంచుతున్నారు. ప్రస్తుతం మన వరంగల్ నగరంలోని నవయుగ కాలనీ వద్ద ఉన్నాం. కాలనీ ప్రజలంతా కూడా, రామభక్తులంతా కూడా వారి యొక్క యూనిటీగా ప్రతి ఇంటికి కూడా అక్షింతలను పంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే దేశమంతా కూడా శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్, అయోధ్యకు సంబంధించినటువంటి రామమందిర నిర్మాణం చేస్తున్న ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి రాముని యొక్క అక్షింతలు వెళ్లాలనే ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. జనవరి 1వ తేదీ వరకు, 1 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్ఠిత అయ్యే రోజు వరకు కూడా ఈ యొక్క అక్షింతలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి కుటుంబానికి చేరేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. విశ్వ హిందూ పరిషత్ మరియు తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఇప్పటికే అన్ని గ్రామాల్లోని అన్ని ప్రధాన దేవాలయాలకు ఈ అక్షింతలను పంపిణీ చేశారు. దేవాలయాల నుంచి ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి కూడా పంపిణీ కార్యక్రమంలో ప్రతి కాలనీ వినాయక మండపాలకు సంబంధించిన కమిటీలు, రాములవారి కమిటీలు, అదేవిధంగా రామభక్తులు అందరికీ అప్పచెప్పారు. ప్రస్తుతం మన నవయుగ కాలనీ వద్ద ఉన్నాము. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతోటి వచ్చి రాములవారి అక్షింతలు ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. వారి మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారు ఈరోజు? రాములది తలంబ్రాలు పంచుతున్నాం. మాకు సిక్కలేని ఆనందం అవుతుంది ఈరోజు జనవరి 1 రోజు కావడంతో మా కాలనీకి. అమ్మ చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అక్షింతలు, ఏం చేస్తున్నారు ఈరోజు? అయోధ్య నుండి వచ్చాయండి అక్షింతలు. రాములవారి తలంబ్రాలు ఇంటింటికి తిరిగి పంచడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అక్షింతలతో పాటు ఇంకేమేమి ఇస్తున్నారమ్మా? ఇవి కరపత్రాలు, కాలుష్యం, అది అక్షింతలు. ఓకే, అది మనం చూస్తున్నాం. చెప్పండి అమ్మా, మీ కాలనీలో పంచుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ శ్రీరాముల వారి అక్షింతలు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. అమ్మా చెప్పండి, మీరు ఇంత పెద్దవారు, మీరు ఎప్పటి నుంచో వింటున్నారు అయోధ్యలో రాముడు, ఈ రోజు ఆ రాముడు కళ నెరవేరుతుంది, మీ ఇంటికి అక్షింతలు కూడా వచ్చినట్టున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు మాకెంతో సంతోషంగా ఉన్నాయి. దేవుడు సంకల్పం ఇచ్చిండు మాకు, మా రాముల వారు వచ్చినట్టే ఉన్నది. అమ్మ చెప్పండి, అంటే మీ ఇంటికి రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. రాముడే మా ఇంట్లో అడుగు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. అంత ఆనందంగా ఉంది. అక్షంతలు రావడం అంటే ఆ దేవుడు వచ్చి ఇంట్లో మమ్మల్ని ఆహ్వానించినంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫస్ట్ న్యూ ఇయర్ స్పెషల్, ఆ న్యూ ఇయర్ రోజే దేవుడు మా ఇంట్లో అడుగుపెట్టిన ఆనందంగా ఉన్నది. అంటే ఏమేం చేస్తున్నారమ్మా ఈరోజు అక్షింతలు రావడం? మంగళారతి కలుషంతో ప్రతి ఇంట్లో అక్షంతలు ఇస్తూ వెళ్తున్నాం, పంపిణీ చేస్తున్నాం. దేవుని ఫోటో అవి ఇస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, కాలనీ పెద్దలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చేస్తున్నారు ఈరోజు కార్యక్రమం? అయోధ్య నుంచి రాముల వారి అక్షంతలు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మా నవయుగ కాలనీలో సంతోష్ గారింటికి ఫస్ట్ రావడం ఇంకా సంతోషంగా ఉంది. స్వామివారి కృప ఆ విధంగా నవయుగ కాలనీ మీద ఉందనేది కూడా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని. జై శ్రీరామ్. అంటే ప్రతి ఇంటికి పంచుతున్నారా సార్ మీరంతా టీమ్గా? ప్రతి ఇంటికి పంచడానికి కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాం. భాగంగా దాంట్లో అందరం కలిసి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి వెళ్ళి వాళ్ళకి అక్షంతలు అవన్నీ ఇచ్చి, కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఏం చేస్తున్నారు, ప్రతి ఇంటికి ఎలా అందిస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు? మేము రామజన్మ తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుండి వారధులుగా పనిచేస్తున్నాం. ఇక్కడ ఈ ఏరియా ఎల్బీ నగర్ బస్తీ మొత్తం మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి వాడకి మేము అక్కడ వాడలో ఉన్న వాసులను, కాలనీ వాసులను ఎంచుకొని ఒక 5గురికి జట్టుగా ఇచ్చేసి, ఒకరు అక్షతలు పట్టుకోవడం, ఇంకొకరు అక్షతలు వితరణ చేయడం, ఇంకొకరు స్వామివారి ఆలయ ఫోటో ఇవ్వడం, ఇంకొకరు కరపత్రం, ఆహ్వాన పత్రము, మన రాముడికి సంబంధించిన దేవాలయ సమాచారం పూర్తి అందులో ఉంది, అది వీళ్ళకి తెలియజేసేటట్టు చేయడం. వీళ్ళని ఏం చేస్తున్నామంటే ఈ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం అక్షతల వితరణ అనేది ఉంటుంది. ప్రతి గడపకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, ప్రతి హిందూ కుటుంబానికి. తర్వాత 22వ తేదీ రోజున బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ఆ రోజు మన హిందూ బంధువులు అందరం కలిసి ఒక దేవాలయ సమూహంలో కలిసి ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించి, అక్కడ ఆ తర్వాత సాయంత్రం మన ఇండ్లలో మినిమం 5 దీపాలు, ప్రతి ఒక్కరు 500 సంవత్సరాల తర్వాత మన రామాలయాన్ని మనం సాధించుకున్నందుకు 100 సంవత్సరాలకు ఒక దీపం లాగా 5 దీపాలు ఇంటి ముందు పెట్టి, ఇంకా
ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, దానికి లిమిట్స్ అని ఏం లేదు. 22వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అది మనం చూస్తున్నాం, అక్షింతల వితరణ ఒక పండుగలా చూస్తున్నాం అంటున్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? జై శ్రీరామ్. శ్రీ రామ జన్మభూమిలో నిర్మితమైనటువంటి భవ్య మందిరము రామాలయానికి మనం హిందూ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మా నవయువకాలనీలో అందరూ అత్యంత ఉత్సాహంతో రాముని అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టాం. మా కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఐక్యతతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ రామనామం జపిస్తూ ఇంటింటికి అక్షతల వితరణ కార్యక్రమం చేపడుతున్నాం. జై శ్రీ. మనం చూస్తున్నాము, ఈ వారు వితరణ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాము, ప్రతి ఇంటికి బొట్టు పెట్టి కూడా సాధారణంగా ప్రతి మహిళలు మంగళారతులతో స్వాగతిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించుకుంటున్నారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా జనవరి 22న ప్రతి ఇంట్లో దీపావళి పండుగ చేసుకోవాలి, రాముడు కొలువు తీరే మధుర క్షణాలు ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని పిలుపునిచ్చిన క్షణంలో ప్రతి కాలనీ వాసులు ఒక అక్షింతల వితరణ మాత్రం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న పరిస్థితి మన వరంగల్ నగరంలో ఉంది. కెమెరామ్యాన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.